మా సైడ్ కొంచెం బాగా ఇవన్నీ నా రామయ రమణి వేడగా రాజతిలగా రాశ్రితాంబుది రాశాంతగుణనిధి రామశరతనందా రామచంద్ర రాసుజనవినుత రాసుజనవినుత రాచంద్ర శోభితా స్టాండ్ ఏడుంది సీను హ్యాండ్ మేక్ ఒక ప్రార్థనలో రాకేష్ ఏ భాషలోని విశిష్టత
మన తెలుగు భాషకు మాత్రమే సొంతమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మాతో పాటు మమేకమైన స్థానిక మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి మేర నాదాల ఘోషతో పులకించుతున్నట్టి పుణ్యభూమి వేద వ్యాస మహర్షి పాదుకొల్పిన జ్ఞానదేవి నివాసమో దివ్యభూమి బాసరాంబ పరమ వాగ్దేవతాక్షర విరుల దీవించు పవిత్ర భూమి అవగానులు కవులు నద్భుత నటులు ప్రణతులందుకొనిడి ఆనంద భూమి ఇట్టి వైశిష్ట్యములు కలిగినట్టి భూమి నన్ను పిలిచే ప్రేమను తన సన్నిధికి చాలు నీ జన్మకి మేలు మేలటాచు మాన్య భూమికి శిరసా నమామి యననా. ఈ యొక్క అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షులుగా అనంత సాహిత్య సాంస్కృతిక వేదికకు పురుడు పోసిన మంత్రసాని నేను వచ్చేటప్పుడు అన్న ఏం విధంగా ఇంత ఓపిక అంటే ఏం చేస్తున్నాను మంత్రసాని పని చేస్తున్నాను అలాంటి మా గౌరవేటర్గా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ అలాగే స్థానికంగా ఈ ఇందూరు జిల్లాలో పద్య భూమిలుగా అష్టావధానిగా లబ్ధ ప్రతిష్ఠులైన మిత్రులు అష్టావధాని డాక్టర్ కోర్కర్ ఓంప్రకాష్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అష్టావధాన కార్యక్రమాన్ని ఇంతకుముందు అంతర్జాల వేదికగా నిర్వర్తించిన మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించి ఆ సరస్వతి మాత పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న మిత్రుడు ఈరోజు అష్టావధానిగా మన ముందుకు వస్తున్నటువంటి కమలేష్ గారిని వేదిక సాధారణంగా వారికి ఇది మొదటి అవధానం కాబట్టి సౌహృదయంతో స్వీకరించి రెండు మనసుతో వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సభా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క అవధాన కార్యక్రమంలో పృచ్ఛకులుగా శ్రీ భూమయ్య గారు, అలాగే కడియాల మత్స్యరావు గారు, పల్లె శ్రీరయ్య గారు, ఎం మల్లేశ్వర స్వామి, బి నరసయ్య గారు, జనపురం రాజేంద్ర గారు, శ్రీనివాస్ మధుర గారు, డాక్టర్ వెంకన్న జ్యోతి గారు పృచ్ఛకులుగా వేదిక రావాల్సిన కోరుకుంటున్నాను. నిజంగా ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ గారు ఇక్కడ వచ్చిన అందరిలో కంటే చిన్నవాడే అనుకుంటున్నారు. కాబట్టి పెద్ద మనసుతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ తమ ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిషిద్ధాక్షరి ఈ అన్నగారు గౌరవ అన్నగారు నిషిద్ధాక్షరి
శ్రీ వాంతేయ మిత్రులు, ఆత్మీయ మిత్రులు, అగ్రజుల యొక్క ఆధ్వర్యంలో అష్టావధానాన్ని ఈ రోజు నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటిది. మొట్టమొదట నేను శ్రీ యశస్విని శాంతి సమితి ఆధ్వర్యంలో వారి చేతులు సన్మానం చేసిన తర్వాత వారి చేతుల మీద సార్ యశస్విని సాహితీ సమితి ఆర్మూర్ మిత్రుడు యువత గారు స్థాపించారు. వారి యశస్విని మీకు యశస్విని సాహితీ సమితి ప్రశ్న గౌరవనీయులు గురువు గారు గవర్నమెంట్ గారికి కూడా సన్మానిస్తా ఉన్నారు. మా మిత్రుడు కమలేష్ గారికి దూరవేడి గారికి ఇద్దరు కూడా సన్మానిస్తా ఉన్నాడు. ఓం ప్రకాశ్ గారు రాజాది రాజాయ నమో భయోమై శ్రవణాయ గురుమహే సమే కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శ్రీ సాంబాయ నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. జగన్మాత మహాసరస్వతి మహాలక్ష్మి మహాదేవి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షతగా నిర్వహిస్తున్న దూరవేదిక అధ్యక్ష ఉపన్యాసకులు అందరికీ నమస్కారం. ఒకరు అవధానంలో పిహెచ్డి, ఇంకొకరు అవధానంలో ఎంపీ, ఇంకొకరు అవధానంలో ఎంఏ. దయచేసి అందరూ చేయాలి. వచనంలో ప్రవచనంలో గరికపాటి, వచనంలో ప్రవచనంలో గరికపాటి, పద్యంలో హృదయంలో, పద్యంలో హృదయంలో స్వరవీటి. ఇద్దరిలో ఎవరైనా గణపాటి, ఎవరికి వారిస్తారు. నమస్కారం.
కమలేష్ అవధానంలో ఏమే కమలేష్ గారు పేరులో జోష్. కమలేష్ కానే కాదు, సింపుల్. కవిత్వానికి ఒక కొత్త సింబల్, అనేక భావాల మిలాకి. ఇప్పుడు అవధాని అనే కొత్త టైటిల్, దానిలో ఫన్ మల్టిపుల్, ఆలోచనల్లో క్రియేటివ్ సర్కిల్, సాహిత్య పర్పుల్, అభివృద్ధికి దివ్య ఆర్టికల్, ఊహల లోకానికి అరికల్. ప్రతి పదం ఓ ఎమోషనల్ మాలికల్, ప్రతి వాక్యంలో మెలోడీ మ్యూజికల్. శ్రోతల హృదయాల్లో ఫీల్ డబుల్, శ్రోతల హృదయాల్లో ఫీల్ డబుల్. అవధానంలో ఎంపిక చేసినటువంటి డాక్టర్ భోజన ఓంప్రకాష్ పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది, భయమేస్తుంది. వారి గురించి చిన్న ఒక మాట. సాహిత్య సీమలో సౌరభం పోయించే సువాసన, వాక్యాల వైభవంలో వజ్రాల వర్షం కురిపించే వాగ్మి అవధాని భోష్కర్ ఓంప్రకాష్ గారు. పద్యమనే పుత్రికను మాధుర్య రాగముతో ఆలింగనం చేసే మహానుభావుడు. భాషకు భవనంగా, భవనానికి ప్రాణంగా నిలిచిన తెలుగు తేజం. ఆయన కలవంటే గంగా సాగర సంగమం, శ్రోతల హృదయాలను మైమరిపించే మాధుర్య ప్రవాహం. ఓ ఉద్యాన్ని పలికిన క్షణాన మాటలు పొద్దులై పరిమళిస్తాయి. ఓ శ్లోకాన్ని పాడిన క్షణాన శ్రోతల మనసులు తేలియాడుతాయి. వాక్య విలాసం ఆయన అక్షరంలో, పద్య ప్రభావం ఆయన పాదములు, ఆయన పలుకులో తెలుగుతల్లి గర్వం, ఆయన గానంలో సాహిత్య రసవాహిని ప్రవాహం. ఈ వేదికకు ఆయన ఆభరణం, ఈ సభకు ఆయన సజ్జన శిరోమణి, ఆయన సాహిత్య స్వరూపుడు, సుగమగాన సాక్షాత్కారుడు, పద్యకళలో పరమ వైభవాన్ని ప్రసాదించే ప్రకాశ స్తంభం ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. శివరూపం బహుతల్లిదండ్రులు గురుల్ శ్రీమూర్చు బృందారకుల్ అవధానంబది దివ్యగంగా, అవధానంబది దివ్యగంగా కవితానందంబునందించునవ్యవధానంబుగా సక్కదీంద్రుడు వధా సక్కదీంద్రుడు గదా అవ్యవధానంబుగా అవ్యవధానంబుగ ప్రజపూరణకు రసాగ్రం వందజయంగ. ఈ కవితా పుస్తక శ్రేణికి నతులే కవితా పుస్తక శ్రేణికి నతుకనందజేసెదన్. నకులనందజేసెదన్గా ఈ హవనంబుని కొనసాగజేయగను. ఈ హవనంబుని కొనసాగజేయగనునే, అవనంబుని కొనసాగజేయగను. శ్రీ అంబన్ను తిన్నయగన్. వారధారిక సమయంలో వారధర్మని పదేయాలి.
శివస్వరూపమే సకల సాహిత్యము మానవ జీవితం. అందుకే తల్లిదండ్రులు శివస్వరూపులు కాబట్టి వాళ్ళకు ముందుగా నమస్కరించి మనకు సకల స్త్రీలను కూర్చగలిగేటటువంటి వారు జ్ఞాన జీవనాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ ప్రణామం. ఈ అవధాన విద్యను, ఈ అవధాన గంగను అందరికీ అందజేస్తున్నటువంటి అవధానాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి సరంజామాలు అందజేసేటటువంటి శిక్షకులకు ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగింపజేసేటటువంటి హోదా సంచాలకులైనటువంటి ఓంప్రకాష్ గారికి, అదేవిధంగా బాసర సరస్వతీదేవి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సగౌరవంగా అనంతానందదాయకంగా నిర్వహించాలని, కమలేశ్వరికి ఆ దివ్యశక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, తమ్ముడు వీరమలేష్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు. ఒకసారి వాళ్ళందరినీ నేను పరిచయం చేస్తాను. ఒక చిన్న పరిచయం చదివి పరిచయం చేస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. సరసములైన పద్యముల సన్నుతులందినుచుండి హాయిగా పరవశముచున్న సురవాణి చయన విద్య బ్రహ్మ. అమ్మవారు సర్వే సర్వత్రా వ్యాపించున్నారు. ఆవిడ ఎక్కడ మన పద్యారాధనను స్వీకరిస్తూ ఉన్నారు. సరసములైన నృత్యముల సన్నుతులందినుచుండి హాయిగా పరవశముచున్న సురవాణి చర్యన బీజ బ్రహ్మ. తత్తరమునదేవ ఆయమయ రంగహారముల నిజారే ఆసరములు మీరు 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 సన్నుదిగే సదా సజ్జనానికి అని ఒకే ఒక నమస్కారంతో అందరికీ పరిచయం చేస్తూ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని నేను పరిచయం చేస్తాను. అవధానానికి చివరిగా పరిచయం చేస్తాను. ఈ అవధానానికి సంచాలకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ భోజ్కర్ ఓం ప్రకాష్ గారి గురించి ఇప్పుడు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని సాహిత్య సాంస్కృతిక వేదికకు వారు బాగా దగ్గరి వారయ్యారు. అంటే నన్ను ఎంత ఆత్మీయంగా చూస్తుందో అంతకంటే ఎక్కువ ఆత్మీయంగా అవధాని ఓం ప్రకాష్ గారిని చూస్తున్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి సరస్వతి ప్రకాశం గొప్పది. ఇటీవలి కాలంలోనే కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో విజయవంతంగా అవధానాన్ని పూర్తి చేసుకొని సమన్వయ సారథి శ్రీ సామవేదం శంకర గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందుకొని వారం రోజులు కూడా రాలేదు. పోయిన బుధవారం రోజు జరిగింది కార్యక్రమం. వారం రోజుల క్రితం అందుకొని వచ్చారు. ఆయన అవధానాలను నిర్వహించడం, విశేషించి కొత్త తరానికి పద్యాన్ని, అవధానాన్ని, కవిత్వాన్ని చేరువ చేసేటటువంటి ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ శ్రీ యశస్విని అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా సాహిత్య వికాసం కోసం, విస్తృతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అనేక గ్రంథాలు రాశారు.
అవధానాలు సార్. అట్లాంటి భోజ్పూర్ ఓం ప్రకాష్ గారు అమ్మవారి సన్నిధిలో కమలేష్ ద్వారా మొట్టమొదటి అష్టావధానం నిర్వహించబోతున్నామన్న క్షణంలోనే అన్నానే దానికి సంచాలకత్వం వేస్తాను ఎంతో ఎక్కువ ఆత్మీయంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడంలో ఒక పక్క రంగన్న గారు వ్యవస్థలన్నింటిలో కూడా తానే ముందుండి మాకంటే ఒక ముందు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఎత్తైతే, ఇక్కడ కాలు పెట్టడానికి ముందు నుంచి కూడా మాకు హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి బయలుదేరిన క్షణం నుంచి మాకు మమైకమై ఇది కార్యక్రమాన్ని ప్రారంభించిన క్షణం నుంచి తన కార్యక్రమాలను సర్దుబాటు చేసుకుంటూ అందుబాటులో ఉంది. ప్రతి క్షణం మా వెంట ఉండి మళ్ళీ మమ్మల్ని పంపించేంత వరకు కూడా మాకు తోడు నీడగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యేందు కోసం అడుగడుగునా సహకరిస్తున్న పెద్ద మనసున్న తమ్ముడు డాక్టర్ భోజ్పూర్ ఓం ప్రకాష్ గారు, వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంచాలకత్వం వహిస్తున్నారు. వారి ప్రక్కనే కూర్చున్నటువంటి వారు నిన్న రాత్రి శ్రీరామ్ నివేశంలో వచ్చారు. ఆయన పల్లి శ్రీనయ్య గారు పద్యం అద్భుతంగా పాడతారు, అద్భుతంగా రాయగలరు. నాటకంలో పాత్రలు చూస్తారు. శ్రీరామ ఈరోజు చందో భాషణం చేస్తున్నారు. చందో భాషణం వారి ప్రక్కనే ఉన్నటువంటి వారు డాక్టర్ వెంకన్న గారి జ్యోతి గారు. వారు తెలుగు ఉపాధ్యాయునిగా తెలుగు భాషకు విధిలో భాగంగా సేవ చేస్తూనే వారికి ఉన్నటువంటి ఆసక్తితో వెంట ఒక 10 మంది శిష్యులు తీసుకున్నారు. సార్ ఒకసారి చూడండి, ఈ వయస్సులో ఉన్నటువంటి పిల్లలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం ఎక్కడ చూడం. చాలా అరుదైనటువంటి సన్నివేశం. ఇంత గొప్ప ప్రయత్నం చేస్తున్న ఆ తల్లికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రయత్నాలు ఇంకా కొనసాగించండి, ముందు తరానికి మార్గదర్శనం చేయండి. ఎక్కడ ఏ సందర్భంలో ఏ రకంగా మన సహకారం అవసరమైనా కనెక్ట్ సాహిత్య సాంస్కృతిక వేదిక మీకు తోడుగా ఉంటుంది. మీతో కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటుంది. వారి ప్రక్కనే కూర్చున్నటువంటి వారు గణపురం రాజేందర్ గారి పాటలు పద్యాలు మనము యూట్యూబ్లో మన ప్రసన్న లక్ష్మి, నా శిష్యురాలు ప్రసన్న లక్ష్మి గణంలో వింటున్నాం. ఆయన పేరు వింటున్నాం, పేరు చూస్తున్నాం. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. గణపురం రాజేందర్ గారిని మంచి కవి, సభ్యులు, నిజామాబాద్ నుంచి మా పెళ్లికి వస్తున్నటువంటి మిత్రులు. ఆ పక్కనే కూర్చున్న వారు ఎందుకంటే శిష్యుడు అలవాటు అయిపోయింది, చాలా సరైన శిష్యుడు కూడా. శ్రీనివాస్ మధురమైన కంఠస్వరంతో చాలా పాటలు వినిపిస్తూ వచ్చారు. ఆయన నిజానికి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొండగల్ పాఠశాలకు ఆంగ్ల బోధకుడుగా పనిచేస్తారు. కానీ తెలుగు పట్ల అపారమైన మమకారం, రచన శక్తిని కూడా పెంపొందించుకుని చక్కగా పాటలు రాస్తాడు. పాటలు కవిగా, రచయితగా, గాయకుడుగా ఎదుగుతున్న శ్రీనివాసుని ఆశీర్వదిస్తున్నాం. నా పక్కనే కూర్చున్నటువంటి వారు మిత్రుడు కడియాల నరసింహరావు గారు, కమరాయ ప్రసిద్ధి. వారి పద్యం ఎంత హృదయంగా ఉన్నదో నిన్న మీరు వినియోగారు. శ్రీశైలం లింగేశ్వర శతకం ఇటీవల చాలా గొప్ప శతకం రాశారు. అది చూసిన వాళ్ళంతా కూడా ఇది శ్రీకాళ హస్తీశ్వర శతకం చదువుతున్న అనుభూతి ఇస్తున్నది అని ప్రకటించారు. నుంచి సామాన్య దాకా ఆ శతకం మీద విపులమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ప్రశంసలు అందించారు. అటువంటి విద్వన్మణి మా స్నేహితులు కళ్యాణ మత్స్యరావు గారు, వారి ప్రక్కనే వచ్చిన వారు సిహెచ్ భూమయ్య గారు. సాహిత్య మిత్ర మండలి పేరుతో నారాయణ ఖేడ్లో ఒక సంస్థను స్థాపించి దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది. అనేక సాహిత్య కార్యక్రమాలు వారు కూడా అవధానాలు ఏర్పాటు చేశారు. అతి త్వరలో మా కమలేష్ అవధానాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఎందుకంటే తమ్ముడు మనసు నాకు తెలుసు కాబట్టి ఆయన ఇంతకుముందు చాలాసార్లు అన్నా నేను నారాయణ ఖేడ్లోకి రావాలి, నారాయణ ఖేడ్లో అవధానం చేయాలి అంటే నేను ప్రత్యక్ష అవధానం అసలు అవధానం చేయడం లేదు. ఎందుకంటే అవధానానికి నా దృష్టిలో
ధారణ అంటే ధైర్యం కంటే కూడా ధారణ చాలా విశిష్టమైంది, అత్యున్నతమైంది అనేది నా ఉద్దేశం. నాకు ధారణ కొరవడింది కాబట్టి నేను ఎవరో ఒక అవధానం ఏదైనా అష్టావధానాన్ని మాటించిన ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఈ రెండు నెరవేర్చి ఆ కమ్యూనిస్ట్ అవధానాన్ని నారాయణ గారి నేను ఆ అవధానంలో పాల్గొనడం నేను సభాముఖంగా చెప్తూ, అదే రకంగా మనం రోజు చూస్తున్నాం తను శ్రీ సమాజం సంగమేశ్వర శతకం, ఎందుకంటే 3 శతకాలు ఏకకాలంలో వస్తున్నాయి. అవి పద్యాలు. అక్కడ పరమేశ్వర శతకం, మల్లికార్జున శతకం, వైద్య మల్లికార్జున, మా ఇంకొక ఎన్ఆర్ఎం శ్రీనివాసు అనంత శతకం, సిఎస్ భూమయ్య సంగమేశ్వర శతకం, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ సంగమేశ్వర శతకాన్ని కూడా పూర్తి చేశారు అనుకుంటారు. పూర్తి చేశారు. త్వరలో ఆ శబ్దావిష్కరణ కూడా బహుశా అయితే అనంతవేదిక లేదా సాహిత్య మిత్రమండలి ద్వారా ఆ కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తూ, ఇంత మంచి మిత్రుడిని తమ్ముడిని మాకు అనంతకు చేరువ చేసిన భగవంతుడికి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పక్కనే కూర్చున్న మల్లేశం స్వామి నా శిష్యుడు. వికారాబాద్లో అంటే చాలామంది శిష్యులు ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా నా పట్ల అపారమైన అభిమానం చూపిస్తారు. గురువు గారు మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేను ఉంటాను, వికారాబాద్లో ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం మీరు చెప్పండి అని నిరంతరం సంసిద్ధంగా ఉండేటటువంటి ఇట్లాంటి వారి ద్వారానే సంస్థ అంత మంచి మనసున్న అర్చక స్వాములు, తెలుగు ఉపాధ్యాయులు, మీనేపల్లి కాలంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పౌరోహిత్యం కూడా నెరవేరుస్తారు. వారు త్వరలో మల్లనాది మాట మల్లె అనే శతకాన్ని భక్తులతో శతకం రాస్తున్న త్వరలో వారి శతకంలో పూర్తవుతుంది. వారికి అమ్మవారి దయతో త్వరలో పుస్తకావిష్కరణ చేస్తామని మనసు పడుతూ, ఆ పక్కనే కూర్చున్న లక్ష్మణ గారు, లక్ష్మణుని వేషం ధరించినటువంటి నరసయ్య బి నరసయ్య గారు పరిధిలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పద్యం అద్భుతంగా రాస్తారు. పరమేశ్వర కింద గుర్తించిందని ఆయన రాసినటువంటి పద్యాలను సుప్రసిద్ధ రంగస్థలాలకు కంఠంలో అద్భుతంగా వేయనటువంటి అదృష్టం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు ఆ పద్యాలు లభిస్తాయి. అద్భుతమైన పద్యాలు రాయగలరు, పాడగలరు, పాటలు కూడా చక్కగా పాడతారు. అలాంటి కళాకారులు మనకు ఇక్కడ సమకూడడం అదృష్టంగా భావిస్తూ ఈ పిచ్చకులను ఈరోజు అవధానం చేస్తున్నటువంటి కవి, యువ కవి, నవకవి, ఆయన వచన కవిత్వం రూపాన్ని కవితలమ్మ పదాలు, కుండలమ్మ పదాలు లాంటి కవితలమ్మ పదాలు రాశారు. చక్కటి కవితలమ్మ పదాలు ఇటీవల పడిపూస్తారు. ఏ ప్రక్రియ అయినా సరే పద్య ప్రక్రియ అంటే కవితా ప్రక్రియ అన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వారి దక్షతను, దీక్షను, పద్యం పట్ల అపారమైన ప్రేమను గమనించిన తర్వాత, కమలేష్ నువ్వు 40 రోజులు తినకుండా అష్టావధాని అవుతావని అమ్మవారిని నలుగురు ప్రకటించారు. నిజంగా ఇంకా 40 రోజులు రాయడం ప్రయత్నించి ఈరోజు అమ్మవారి దగ్గర అష్టావధానం చేసేటటువంటి అదృష్టం లభించింది. విశేషించి ఆయన అందరికీ అందుబాటులో ఉండే వ్యవహార భాష తెలుగులో భాషాశుద్ధితో అద్భుతమైన కవిత్వం కలిగినటువంటి పద్యం. నేను చెప్పేది చాలా మంది గుర్తు పెట్టుకోవాలి. పద్యం అనేది ఛందస్సు అనుగుణంగా 4 పదాలు రాస్తే సరిపోతుందని కష్టపడి పద్యాలు రాసేవాళ్ళు చాలా మంది తెలుస్తున్నారు. అది నిజానికి అంటే పద్యం అనిపించుకుంటుంది, పద్యం కాదు. వాక్యాన్ని విడగొట్టి చదివేది కవిత్వం కాదు. ఛందస్సుకు అనుగుణంగా పదాలను చిరిగిస్తే పద్యం కాదు. పద్యమైన వచన కవిత్వమైన అందులో కవిత్వం ఉండాలి. అట్లాంటి కవిత్వం
నిండుగా ఉండి ప్రవహించేటటువంటి కూలంకష ఆయన కవిత్వం. అది చూసిన తర్వాతనే అమ్మవారు మనతో ఆ మాట అనిపించారు. ఈరోజు అది నిజం చేయడానికి సిద్ధపడ్డ కమలేశ్వరి ఆ వాగ్దేవి నిండుగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రార్థిస్తూ మీ అందరికీ అర్థాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నా అధిక ప్రసంగాన్ని ఆపిస్తాను. వందే వస్యముఖీం మహాకవిసఖీం మంత్రాభివేదీశ్వరీం శ్రీమాతృభ్యా సభాలేచ నమః. సభాలేచను అలంకరించినటువంటి మాన్య అగ్రజులు అభినవ దాసరథి బిరుదాంశితులు గౌరవేణి అన్నగారు, వారికి సహృదయపూర్వక నమస్కారాలు. నేడు తొలి అష్టావధానాన్ని వేదికల్లో అంటే ప్రత్యక్షావధానాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులు శ్రీ కమలేష్ గారు. వారికి నా వయస్సులో నాకంటే చిన్నవారు కాబట్టి శుభాశీస్సులు దిగ్విజయస్తుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. అలాగే పృచ్ఛకులైనటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. వేదికలో గురువునాథుడు తూర్పు మల్లారెడ్డి సార్ గారు, డాక్టర్ తూర్పు మల్లారెడ్డి సార్ గారు ఉన్నారు. మా గురువు గారు వారికి పెద్దలందరికీ కూడా చల్లగారి వారికి ఇంకా ఆత్మీయ కవి బృందాలందరికీ కూడా శ్రీ మాత్రే నమః. మా అమ్మగారు కృష్ణ వారికి ఆత్మీయ సోదరులు అగ్రజులు మంచి ఉపాధ్యాయ సమస్యలు ఏమన్నారు కానీ తీర్చేటటువంటి మా అన్నగారు రచ్చబడి గారు వచ్చిన ఈ కార్యక్రమానికి వారికి శుభస్వాగతం, ధన్యవాదాలు. వారి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అవధానం అంటే ఏకాగ్రత. అవపూర్వక డుమ్ ధాతువు, అవపూర్వక అంటే ఉపసర్గ చేయడం ద్వారా డుంగ్ అనేటటువంటి ధాతువుకు దాని కరణయోగం అంటే చేయడం అనేటటువంటి అర్థంలో అవధానం అనేటటువంటి పదం ఏర్పడుతుంది. ఇది మొదట వేదానికి సంబంధించిందైనా కాలానుగుణంగా అది సాహిత్యానికి ఒక సాహితీ క్రీడగా పరిగణించడం జరిగింది. మనకు తెలంగాణలోనే మొట్టమొదటి శతావధాని ఉన్నట్టుగా అది రెండవ ప్రతాపకుని ఆస్థానంలో వీరరుద్రాభివర్షిత అని ఒక శ్లోకం కనిపిస్తూ ఉంది. వారు కాళిదాసు యొక్క కావ్యాలు వ్యాఖ్యానం రచించినటువంటి మల్లినాథ సూరి గారి తాతగారు పెద్ద మల్లినాథ సూరి గారు
శతావధానిగా పేరు ప్రఖ్యాతులు సాధించినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత చాలామంది ఉన్నారు ప్రాచీన కవులు, భట్టుమూర్తి అలాంటి వారు, చరిగొండ ధర్మన్న, చిత్రభారతం రచించినటువంటి చరిగొండ ధర్మన్న మొదలైనటువంటి వారు, హరిభట్టు మొదలైనటువంటి వారు, ఇలా చాలామంది ఉన్నారు. ఆధునిక కాలంలో మాడభూషి వెంకటాచార్యులు అష్టావధానాన్ని శతావధానాన్ని నిర్వహిస్తే దానికి చక్కగా పద్య రూపంలో బంధించి వాటికి నిర్వచనాలు ఇచ్చినటువంటి అటుతత్వాలు విభజన పట్టణం మధ్యంగలు దేశములను చటుల స్ఫూర్తి శతావధానములు వెచ్చం చేసినట్టి సుప్రసిద్ధులు జంట కవులు తిరుపతి వెంకట కవులు. మా చూడని వారు లేరు, మమ్మ చూడని వారు లేరు అంటూ నానారాజు సందర్శనాలు చేస్తూ అవధానాన్ని పద్య కవిత్వాన్ని వ్యావహారిక శైలికి తీసుకొచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆపాదించినటువంటి మహానుభావులు తిరుపతి వెంకట కవులు. వారు శతావధాన సారాన్ని వారు చేసినటువంటి అవధానాలన్నింటినీ కూడా ముద్రణ చేయడం కూడా జరిగింది. అలాంటి కాలంలో ఎన్నో రాజుల్ని సందర్శించి అవధానాన్ని, తెలుగు భాషను, తెలుగు పద్యానికి పట్టం కట్టినటువంటి మహానుభావులు, గొప్ప కవులు, ఇలాంటి మహానుభావులు ఎవరో ఉన్నారు. నేను 2007లో అవధానాన్ని ప్రారంభించిన తర్వాత గరికపాటి వారికి ఉత్తరం రాసిన ఇలాంటి సెల్ ఫోన్లు లేవు. 2007లో డబ్బా ఉండే ఉత్తరం రాస్తే వారు ఆ లెటర్ ప్యాడ్లో గరికపాటి వారు ధీరింపతి వెంకటేశ గృహాన్ని ఆంధ్రత్వపుంఠేవన్ కుప్పరపుంగమేశ్వరులు గాడే పని శ్రీ తుప్పన కుక్కుటాల్ కులపతి శ్రీ వేదవోల్వారు సంభావింపన్ కడినిల్ల మోహను తీర్పన్ నామన్యాత్తము ఈ విద్యల్ నిన్ను అంటే నన్ను చేరినవిగా ఏ జన్మ పుణ్యంబులో అని ఆశిస్తూ అందించడం జరిగింది. మరి ఇందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి మహానుభావులు ఎవరో ఉన్నారు పర్లేదు, కానీ గరికపాటి నరసింహారావు అంతటి వారు, గరికపాటి వారు అంతటి వారు ఒక మహానుభావుల యొక్క అవధానాన్ని చూసి ప్రభావితులై అవధానం అంటే ఇట్లుండాలి, అవధానం అంటే ఇలా చేయాలి, నేను కూడా అవధానాలు చేస్తాను ప్రారంభించాలంట ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వారు ఒక ప్రశ్నావళి ఏదో టీవీ ఛానల్. వారెవరు అంటే అవధానమే రూపుదాల్చినటువంటి మహానుభావులు. అవధానం మననే మహాకవికి, అవధానం మననే మహాకవికి పర్యాయాఖ్యమై ఒప్పు. అవధానమే మహారూపంగా కనిపించేవారు. ఈ మా కవితా ప్రేమిక మానసాంగన తెలంగాణ ప్రజావేసి ఈ అవని ఈ తెలంగాణలో ఈ అవని కుమ్మరాయ లక్ష్మీ నరసింహన్నను ప్రశంసించి మన్నవరాగత పద్యనాద మన్నవరాగత పద్యనాద మదవన్నాగేంద్రమెక్కించెదన్. అలాంటి మహాభావులు వారు హిందోళనంలో పద్యాలు వాడుతూ ఉంటే హృదయం మైమర్చుకోవాల్సింది. అలా 300 పైచుకు అష్టావధానాలు యావత్ భారతం చేసినటువంటి సరస్వతి స్వరూపులు అవధాన సరస్వతి అని వారి ముద్రిత గ్రంథం ఉంది. ఆ పద్యాలంతా కూడా అవధానం యువ అవధానం చదవాల్సినటువంటి అవసరం తప్ప ఆవశ్యకంగా చదవాలి. అలా మహానుభావులు ఎందరో ఉన్నారు. నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని శిరసినహరి కృష్ణమాచార్యులు 1926-27 సంవత్సరంలో వారు 2 శతావధానాలు, అనేక అష్టావధానాలు లభించలేదు, కాలగర్భంలో వచ్చిపోయినాయి. రెండు శతావధానాలు, ఒకటి కోరుట్ల జయతాలపురం జగిత్యాలలో 2 శతావధానాలు, ధర్మంలో కూడా చేసినట్టు శతావధానం లభించలేదండి. 2 శతావధానాలను చేసి 1928వ సంవత్సరంలో ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసినారు. వారు మోడతాలో
జన్మించడం జరిగింది మన నిజామాబాద్ గుంటూరు జిల్లా మోటార్లు. అదే ఊరిలో నేను జన్మించడం జరిగింది. మా మాతామహుల ఇంట్లో ఆ మహానుభావుల యొక్క ఒక విద్యానుగ్రహం ఉంటుంది అంటే ఈ అవగాహన వాడు పెట్టడం జరిగింది. అలాంటి మహానుభావుల యొక్క దివ్యానుగ్రహం మీ మీద, కమలేశుని మీద ఉండాలని కమలేశుని అవధానం కమలేశుని అవధానం కమలంపై సాగుగా అద్భుత కమలేశుని అవధానం కమలంపై సాగుగా అద్భుత రమణీయంపై రమణీయంపై రమణీయ పద్య చరిత కమణీయంపై కమణీయంపై విరళిత కంబప్రభో కమనీయంపై విరళిత కంబప్రభో నిషిద్ధాక్షరి అంశం ఉంటుంది. మీ అందరికీ చాలా మంది సముదాయంలో అంశం తెలిసిందే. కేవలం ఒక్కొక్క అంశాన్ని గురించి ఇలా స్పృశించి నేను చెప్పేస్తాను. నిషిద్ధాక్షరి అనే అంశం ఎలాంటి అంటే అవధాన విద్యలో మన డాక్టర్ శతాధార కడప వెంకట సుబ్బన్న సివి సుబ్బన్న గారంట జమ్మి ఆకుతో ఇస్తని అల్లడం వాకి అంటే ఏదో ఒక అక్షరం ఏదో ఒక వర్ణన చేయమని చెప్పి గంధపద్యంలో ముఖ్యంగా దాదాపుగా 99.9% గంధంలోనే అడుగుతారు. కొందరు కావాలని ఏం చేస్తారు, వేరే ఆటలలో తేటలో ఇంకా వేరే వృత్తాల్లో కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. మరి అది అడగడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకుంటే మొదట అవధాని గారికి అవకాశం ఇస్తారు, ఏదో అక్షరం చెప్పుకుంటారు శ్రీ అని. ఆ తర్వాత మీరు ఒక్కొక్క అక్షరం నడుస్తున్నటువంటి కాలంలో కట్టే పెట్టేస్తారు. మరి అవధాని వాటన్నింటినీ కూడా పార్యశ్రమి లాంటివి వాటిని దాటుతూ వాళ్ళ పుచ్చకులు కోరిన విధంగా ఆ పద్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సామాన్యంగా 2 పాదాలు చెప్పిన తర్వాత దాదాపు చేస్తే అవధానికి మిగిలిన 2 పాదాలు స్వేచ్ఛగా పూరించని చెప్పేటటువంటి పుచ్చకులు ఉంటారు. దాదాపు అలాగే ఉంటుంది. కానీ కొందరు పుచ్చకులు గట్టి పిండాలు ఉంటారు, వాళ్ళు వినరు. వాళ్ళు ఏం చేస్తారు, శుభయక్షణం దాకా నేను ఒక 2 అవధానాలు 40 అవధానాల్లో నేను ఒక 2-3 అవధానాల్లో 4 పాదాలు చేస్తాను. ఇక వాటికి ఏం చేయాలి అంటే చాలా నానార్థాలు ఏకాక్షర పదాలు విఘంటువులు చూస్తే వాటితో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అది చాలా ఇష్టమైనటువంటి విశిష్టాక్షరి. ఆ తర్వాత సమస్య, అసమంజసమైనటువంటి అర్థాన్ని సమంజసమైనటువంటి విరుపుతో ఒక అక్షరాన్ని ఒక పదాన్ని జోడించడం ద్వారా నా మొదటి అవధానంలో సమస్య రతిని మతిని దళచి సుతుని చేరే. ఒక తల్లి అంటే రతిని మతిని దళచి సుతుని చేరిందట. ఇది సమస్య. భారతిని మతిని దళచి సుతుని చేరే. వాడు కొడుకు పాపం అజ్ఞాని. అలాంటి ఆ కొడుకుని తలుచుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి భారతం తలుచుకున్నారట. నా కొడుకు కొంచెం చాలా విద్యావంతులుగా చేయమని అలా పూరించడం జరిగింది. ఇలా అసమంజసమైనటువంటి అర్థాన్ని సమంజసమైన విధంగా పూరించడం సమస్య. ఆ సమస్య పూరణం జరుగుతుంది. ఆ సమస్యను విడదీయడం ఉంటుంది. దత్తపది 4 పదాలు మా గురువు గారి ఇది మన బాలుల పాఠశాల ఆరంభంలో ఈ 4 పదాలకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ప్రబోధించినటువంటి ఆ ఘట్టాన్ని వర్ణించండి. ముక్కాలముల నిత్యము ఈ ఆత్మ అనేది ముక్కాలను తెచ్చుకున్నారు. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. వేసి ఇలా సారి పూరి మేలి లారి ఇలాంటివి. నాకు మొన్న కాశీలో తేలు పాము నక్క పులి 4 పదాలకి విశ్వేశ్వరుని వర్ణించమన్నారు. ఏ శ్రీ కాళ హస్తి అట్లాంటి ఇచ్చేస్తే చంద్రుడిని వర్ణించవచ్చు కానీ తేలు పాము నక్క
కూలి వర్ణిస్తే ఇస్తే అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇలా దత్త పదులు ఇవ్వబడినటువంటి పదాలు కాదు, 4 పదాలు ఇస్తే వారు ఏ అర్థంలో రామాయణార్థంలో చెప్పినట్టే రామాయణార్థంలో, భారతార్థంలో చెప్పినట్టే భారతార్థంలో చెప్పాల్సి ఉంటుంది. ఆ అంశాన్ని మిత్రులు నిర్వహిస్తారు. మీరు దత్తపది మీద తర్వాత సమస్య అయిపోయింది, దత్తపది అయిపోయింది. తర్వాత వర్ణన, ఏదో సద్యో వర్ణన అంటాం. ఏదో ఒక అంశాన్ని ఉదాహరణకు మనకు ఇన్ని రోజుల నుండి చాలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి అనంత సాహితీ సాంస్కృతిక సంస్థ విశిష్టతను వర్ణించండి అని ఏదో ఒక ప్రసంగించినారు. దాని గురించి వారు ఛందో నిర్దేశం చేయవచ్చు. ఆశకు మాత్రం ఈ ఛందస్సులోనే చెప్పాలని ఉండదండి. వారి స్వేచ్ఛ. ఛందో భాషను ఎందులోనే చేయొచ్చు. తర్వాత మీరు ఛందో నిర్దేశం చేయడానికి అవకాశం ఉంది. మీరు కూడా మిగతా వాళ్ళు కూడా సమస్య మాత్రం ఏదైనా అదే అందులో ఉంటుంది, అందులో ఉంటుంది. దత్తపది కూడా ఛందో నిర్దేశం చేయవచ్చు. మీరు ఈ ఛందస్సులోనే లేదా స్వేచ్ఛ సందర్భంలో మీ ఇష్టం. ఆశు మాత్రం ఛందో నిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. మీరు అడిగితే అంశం అడిగితే చెప్పేస్తారు. అయిన తర్వాత మీరు ఛందో భాష, మీరు ఏ పద్యంలో ఛందో భాష అంటే ఛందస్సులో మాట్లాడుతున్నారు. మనకు మామూలు మాటలే సరిగ్గా రావు. వాక్కున్న పనులు వాడికి మార్చగలను మాట మనసు జాగ్రత్తలను జాగ్రత్త జాగ్రత్త శబ్దములను గొప్పలదు. ఎదుటి వారి హృదయాన్ని ఆకర్షించే విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అది మనకు చాలా కష్టమైనటువంటి కాబట్టి ఈ ఛందస్సులో మాట్లాడుకుంటారు వీరిద్దరు. అది ఏ ఛందస్సు అంటే ఏ పద్యంలో వారు ప్రశ్నిస్తే అదే ఛందస్సులో అక్కడి నుండి ఏదైనా మధ్యలో ప్రారంభాన్ని ఆపేసినటువంటి అక్కడి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. వారొక పాదం తీరొక పాదం యుద్ధం ఆడుకుంటూ ఉంటారు. వాగ్యుద్ధాలు యుద్ధం జరుగుతుంటే చూద్దాం. తర్వాత ఏదో ఒక 2023, 2024, 2025 ఈ 3 సంవత్సరాల నుండి ఏదో ఒక తేదీ వరిస్తే ఆ తేదీని మీరు ఏ వారమో ఆ తేదీ సరిగ్గా లెక్క చేసి చెప్పేస్తారు. ఆశు అంటే వేగం. అప్పటికప్పుడు పద్యం చెప్పాలి. గొప్ప సోదరుల మరి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టు ఇలాంటి మనకు బంధించేటటువంటి మనకు యంత్రాలు లేవు. వారి గురించి రాయడానికి ఇంగ్లీష్ పనికిరావు. గంటకు 500 ఎకవాయికి నాక విమానలోకంఠంటికలోడిపోనటు గంటలు చెప్పినట్టు మీ వంటి మహాశక్తవులు 100 వేలు వేసి ఒక్కరు మీ జంటల గురించి చెప్పు పదజాలం లేదు. మహాంత భాషలు అంటారు వారి గురించి. అట్లా గంటకు 2 కలిసి ఒక ప్రబంధాన్ని సంచరిస్తూ చెప్పేశాడు. అంత వేగం వారిది. అది ఆశ. అప్పటికప్పుడు 4 పాటలు మిగతాయన్ని రౌండ్స్ ఉంటాయి, ఆవులు ఉంటాయి. రౌండ్స్ అనగానే మహానుభావులు కొందరు ఆ రౌండ్స్ వస్తాయి కావాలి. అది ఈ మాత్రం 4 పాటలు చెప్పేటప్పుడు ఈ ఆశ అనేది ధారణాంశం కాదు. చివరికి అప్రస్తుతం అంటే మీ అందరికీ తెలిసింది. ప్రస్తుతం కానీ అప్రస్తుతం ఇక వారి ఇష్టమైనది అంటే విభీత నుండి బ్రహ్మ పర్యంతం దాకా వారి ఇష్టమైనటువంటి స్వేచ్ఛ విధానం చేస్తారు. వారికి అడ్డు అనుకుంటారు. అది నేను ఒకసారి మా గురువులు జంట ద్వారా అంటే ఈ పుస్తకంలో నా గురువులు నా అంశం అంశం తిరుపతి వెంకట గౌడ నానావార సందర్శన సాహిత్యాచరణ నాకు అవగాహన మా గురువు ఇద్దరికీ కూడా ఈ గ్రంథం అంకితం. డాక్టర్ అవధాన రంగనాథవాసపతి గారు గురుద్వయం. వారు ఏ అవధాన లోకంలో ఉంటారు అతన్ని మనకు ఆశీస్సులు అందిస్తారు కదా. వారికి నేను మా పుస్తకాలు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సందర్భంలో మన భాష పుస్తకాల్లో ఏమండి అవధాని గారు ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ వచ్చి మిమ్మల్ని ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని వివాహం అంటే ఎవరు చేసుకుంటారండి అని అడిగినాను. స్పర్శాలుగా చాలా కొంటేళ్ళలో కొంటే చిన్నపిల్లలు లాంటి వారు. నాయన ఓంప్రకాశ నా నటేశుడు నాకంటే చాలా చిన్నవాడు.
మా వాడికి ఎవరైనా ప్రేమిస్తారు ఏం చేసుకుంటే ఆ రాయిని మీరే పట్టుకోండి అన్నారు. చమత్కారంగా సమాధానాలు చెప్పబడుతుంది ప్రస్తుతానికి. సరే, ఈ అంశాలు ఉంటాయి. ఇప్పుడు మిత్రులు ప్రారంభించడం కంటే మనం అమ్మవారి సన్నిధిలో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒక్క పద్యంతో అమ్మవారిని ఆవాహన చేసుకొని ఇలా చెప్పినటువంటి పద్యాన్ని ఒకసారి ఆవాహన చేసుకొని ఇప్పుడు చేద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వేరేళ్ళ తెలుగు సాహిత్యంలో పద్య వైభవం అవధాన వైశిష్ట్యం ఉన్న 5 గంటల ప్రసంగాన్ని ఇలా ఒక 4 సాధించినాను. వారు ప్రతిసారి పద్యంలోకి ఒకసారి పద్య కళా వారసపతి ఒకసారి పద్యగాన కళా వారసపతి ఒకసారి ఇలా ఇచ్చినారు. వారు కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల హైదరాబాద్లో పడిన రంగంలో కూడా నిండు సభలోన నడయాడుచుండుగా నిండు సభలోన నడయాడుచుండు నిండు సభలోన నడయాడుచుండుగా నిరతమగు భాస్యం వాగ్వాణి సమాఖ్య శ్రీమాత్రే నమః. ఇష్టదేవ ప్రార్థన చేయండి. విజయం శుభమస్తు. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వర చిత్తమందుకల్పం శీఘ్రముగా పద్యముల్ శ్రీ విఘ్నేశ్వర చిత్తమందుకల్పం శీఘ్రముగా పద్యముల్ వైవిధ్యముగా నిపుణాకు దయతో వారాయముల్కుని దేవా సిద్ధి విభుద్ధి కలము దివ్యముగా నడపగా దేవా సిద్ధి విభుద్ధి నీవే కలము దివ్యముగా నడపగా రావాలన్నిక బ్రోవగా పరిముఖ రాగానుకూలముగా శంకర తనయుడ సకల శుభంకరమూర్తిగలడు భాస్వ జగతి శంకర తనయుడ సకల శుభంకరమూర్తిగలడు భాస్వ జగతి వంకర టింకర చేష్టలు వంకర గంగమున తీర్చు వాడక వదన సరస్వతి మాతను స్తుతిస్తూ ఒక చేత రాచిక ఒక చేత పద్మం ఒక చేత రాచిక ఒక చేత పద్మం ఒక చేత అక్షమాలుగాను ఒక చేత
చేత రాచింక ఒక చేత పద్మం ఒక చేత అక్షమాలు పుగాను ఒక చేత పుస్తకం ఒక చేత వీణియ ఒక చేత పుస్తకం ఒక చేత వీణియ ఒక చేత శుభములను సంతాను ఒక చేత ఆశీస్సులు ఒక చేత వరములు ఒక చేత ఆశీస్సులు ఒక చేత వరములు ఒక చేత నొప్పుగాను ఒక చేతితో రాగ ఒక చేత సంగీత సాధనమును చేయ సాగుతాను అట్టి కవితామ తల్లికి అనవరతము అట్టి కవితామ తల్లికి అనవరతము ముక్కులెడుతును పద్యమై మోదముగను భక్తి రసభావం పొంగభగముగను భక్తి రసభావం పొంగభగముగను దీవెనలను భారతీ దివ్యంగను దీవెనలను భారతీ దివ్యముగను వాణి చరణ సరోవర వారువమును వాణి చరణ సరోవర వారువమును కథకమలములయందు కాగములను వాణి చరణ సరోవర వారువమును కథకమలములయందు కాగములను వీణ మీదట పలికిడి వినవేల వీణ మీదట పలికిడి వినవేల రాగములు నా కలమున సాగునటులా శ్వేత పకాశనాశీల సేవ్యమాన సిగురుటరంపు నముల సిరులమాన శ్వేత పకాశనాశీల సేవ్యమాన సిగురుటరంపు నముల సిరులమాన శ్వేత పద్మాసనాశీల సేవ్యమాన సిగురుటరంపు నముల సిరులమాన పద్యమై గద్యమై చాలువారునట్లు వరముల సగుము వరముల సగుము వాకులమ్మ పద్మరాగమండలు పద సర్వమవగ పద్మరాగమండలు పద సర్వమవగ స్నిగ్ధధరహాస చంద్రికల్ శ్రీకరముడు పద్మరాగమండలు పద సర్వమవగ స్నిగ్ధధరహాస చంద్రికల్ శ్రీకరముడు కంకణములు గాజులు కవితలవగా కంకణములు గాజులు కవితలవగా సింజనీ నాదమే మనోరంజితమగు సింజనీ నాదమే మనోరంజితమగు తలకట్టునకు తగటీకముల్ పాలపాదము ఎనగొట్టు పాదుగాను గుణితాలకు అమ్మవారి పద్యం కల్పించాలని ఆలోచన క్వశ్చన్స్ అడిగి ఈ పద్యం రాసుకున్నారు సందర్భం కాబట్టి చెప్తున్నారు తలకట్టునకు తగటీకముల్ పాలపాదము ఎనగొట్టు పాదుగాను గుడి గుడి దీర్ఘముల్ నుడువగా ఉంగురుల్ ఇంగురు కాబట్టి గుడి దీర్ఘములు అని చెప్పాల్సింది గుడి గుడి దీర్ఘముల్ నుడువగా ఉంగురుల్ కొమ్ములే ఎల్లమ్మ కుటములను ఇక కొమ్ము దీర్ఘము కొమ్ములు అంటే మన వేరే ఆడాలి కదా కొమ్ము దీర్ఘం కాబట్టి రెండాల్సి వచ్చింది కొమ్ములే ఎల్లమ్మ కుటములను అమ్మవారు కూడా సాధారణంగా శ్రీలంక కూడా ఒక్కొక్క చోటికి కార్యక్రమాలు పోతున్నప్పుడు ఒక్కొక్క రకమైన అలంకరణ చేసుకోవడం అలవాటు కాబట్టి మా కుటుంబంలో అలా చూస్తుంది ఎందుకంటే ఏ కార్యక్రమాలు పోయినప్పుడు ఎక్కడ పోయినప్పుడు ఒకే రకమైన చీర పెట్టుకోదనే భావనతోని మా కుటుంబంలో అనాల్సి ఋత్వము కర్ణములు కొంచెం కనిపిస్తున్నారు వటము వృత్తము కర్ణములు ఏకము పాపటల్ తరించి పైపెట్ట ఒప్పుకున్నట్టుగా జడకి వస్తుంది కాబట్టి స్త్రీలకు వృత్తము కర్ణములు ఏకము పాపటల్ ఐకములన్న మెడల
కీలు అరవ కీలు మీకు తెలుసు. ఓతము కలుపమరవంకీలు తన మండలములే తనసున్నా అలా విసర్గయలకు తిలకమదియే విసర్గ గుట్టుగా కొట్టుకుంటే కాబట్టి విసర్గ భావించడం జరిగింది. అలా విసర్గయలకు తిలకమదియే చాలా బాగుంది ఊహ. అలా విసర్గయలకు తిలకమదియే అట్టి కవిత అనవరతం అలా విసర్గయలకు తిలకమదియే అట్టి వాదే అనవరతము అక్షరములు గుర్తులు లక్షణముగా కవితం చెప్పాలి. మరి ఇప్పుడు ఒక ఎత్తైతే ఎందుకోసం చెప్తున్నట్టే కవితం చెప్పాలి కాబట్టి అక్షరములు గుర్తులు లక్షణముగా వాణి కప్పించు పూలవే వందనములు. చాలా బాగుంది. సభాధ్యక్షుల వారి గురించి, సంచాలకుల వారి గురించి, ఒకరిద్దరు పుస్తక వారి గురించి ప్రయత్నం చేసి అంశాలకు వెళ్ళిపోదాం. పద్యములు హృద్యముగా సభాధ్యక్షుల వారి గురించి పద్యములు హృద్యముగా గద్యములు గణముగా కలమందులు కన్ను పద్యములు హృద్యముగా గద్యములు గణముగా కలమందులు కన్ను సద్యోగర్భమునగనే విద్యాపయే సభాధ్యక్షులు సద్యోగర్భాన ఆయన గారిని అమ్మవారు కన్నాలు ఉత్సరించినారు అనుకోండి. ఎందుకంటే సకల కళల ఆహ్వానం చేస్తున్నాడు కాబట్టి అమ్మవారి కటాక్ష వీక్షణాలన్నీ పూర్తిగా ఉన్నాయి కాబట్టి విద్యాంపైన అతన్ని కని ఈ జగత్కిచ్చింది కళలన్నీ మిగతా వాళ్ళకు అప్పటి వాళ్ళకు లేకపోనే ఉద్దేశంతో పద్యములు హృద్యముగా పద్యములు హృద్యముగా గద్యములు గణముగాలు కలమందులు కన్ విద్యా సద్యో గర్భమునగనే విద్యామయనే. చాలా గౌరవేణి అన్నగారికి స్తుతి ఆ పొగడత అర్హమైనటువంటి చక్కగా చేసినారు మిత్రులు. ఈరోజు నేను అవధానిగా కూర్చున్నానంటే అవధానిగా నేను అందరి చేత విజయం సాధించామని అనిపించుకోలేదు కాబట్టి నాకు నేను అనుకోవడానికి వీలేదు. ఇక్కడ నేను కూర్చున్నాను ఈరోజు అవధానం చేయడానికి అంటే వారే కారణం. వారి ఆలోచన నేను ప్రయత్నం చేశానంటే కాబట్టి నాకు మా గురుతులు ముఖ్యతతో వేదికని ముఖ్యత పద్ధతితో రణానికి ఆశీర్వాదం రోజు మనకు కృతమతి అయిన కవి దూచటి గురించి మనం సమూహంలో ముఖ్యతతో వేదికని ముఖ్యత పద్ధతితో ముక్కులను పాలించింది వెంటనే ఎంతో అప్పటికప్పుడు గురించి పద్యం పెట్టిన చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు ఈ కవితా కటాక్షం ఇచ్చినందుకు అక్కడక్కడ గొప్ప కవిగారిలో ప్రశంసించడానికి ఏమాత్రం వెనకాడకూడదనే ఆలోచన పద్యం గురించడం జరిగింది. నృత్యతతో రవేదికి నృత్యత పద్ధతితో రణానికి నృత్యత నక్షరాంజలికి నృత్యత నక్షరాంజలికి నృత్యత సుందరమైన చిక్కని భావనాచము చెప్పిన చక్కని చేతిగా నృత్యతతో రవేకి నృత్యత పద్ధతితో నృత్యత నక్షరాంజలికి ముఖ్యత సుందరమైన చిక్కని భావనాచము చెప్పి చక్కని చేతిగా నృత్యతనిప్పుడు మనమోహనమైన కవితా ఇది అయాసమైన ఎందుకంటే నేను దానికి అధ్యక్షుడిగా అబద్ధంగా అధ్యక్షిస్తాను అమ్మవారు కమలేశ్వరి ముక్కట
మా గౌరవాధ్యక్షుడు విజయరావు సింగ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పాలి, సత్యాలకు అవధానికి ధన్యవాదాలు. నాకు మార్గదర్శకుడవైనావు నీవు, చివరి ఒక పదం, నాకు మార్గదర్శకుడవైనావు నీవు, కరములెత్తుచు నొక్కెదా కవిపడేనా. నాకు మార్గదర్శకుడవైనావు నీవు, కరములెత్తుచు నొక్కెదా కవిపడేనా. నన్ను పోలిన కవులకు అండదండ, నన్ను పోలిన కవులకు అండదండ, నన్ను పోలిన కవులకు అండదండ. నన్ను పోలిన కవులకు నన్ను పోలిన కవులకు నవరతము అండదండ కలిసిన నిండుకుందా నిండుకుందా. నిజమే అన్నగారు. ఇప్పుడు సంచారంలో నుంచి వింటిని తమ ప్రతిభలునే, వింటిని తమ ప్రతిభలునే, కంటిని ఎవదాని నేను కమనీయము. వింటిని తమ ప్రతిభలునే, కంటిని అవధాని నేడు కమనీయము. టన్ టన్ననడి టన్ టన్నని మ్రోగడి కుడి గంటకు పోలు సుమధుర కళకు. వింటిని తమ ప్రతిభలునే, కంటిని అవధాని నేడు కమనీయము. టన్ టన్నని మ్రోగడి గంటలు పోలిన సుమధుర కంఠమునెప్పుడో. మిత్రమా, ఓష్కరం ప్రకాశితడు సుబోధ కుందు, ఓష్కరం ప్రకాశితడు సుబోధ కుందు, కోకిలాగలమును వెంట కొలుచు నిండు. ఓష్కరం ప్రకాశితడు సుబోధ కుందు, కోకిలాగలమును వెంట కొలుచు నిండు. అక్కడ నిండు వదిలేసినాయి కాబట్టి కోకిలాగలమును వెంట కొలుచు నిండు సభల వెలుగును, నిండు సభల తెలుగున వెలుగును, సఫల వెలుగును, సఫల తెలుగు వెలుగులను చాటుచుండు, ఎందు సఫల వెలుగులను చాటుచుండు. కాను నవధాన కవిగే వందనములెడుతూ, కాను నవధాన కవిగే వందనములెడుతూ. విశిష్టాక్షరి నేను విశిష్టాక్షరికి కొనుక్కున్నటువంటి కవివరేంద్రులు కళ్యాణ మధుసూదన్ గారు బంగారం అడిగినను బంగారు కడియం అడిగిన బంగారు కడియం. ఇక్కడ కడియాల వారు కాబట్టి ఒకవేళ అడిగితే బంగారం కావాలి. బంగారం కడియాల లాంటి ఆ కడియాల వారు మీకు పద్యాలు సృష్టిస్తారు. బంగారు కడియమడిగిన అంగీకృతమన్నుగానే, బంగారు కడియమడిగిన అంగీకృతమన్నుగానే అన్యమెరుగడా. గంగా శివలీలలు శతకంగాలికి ఇచ్చినట్టే కవి మాధవుడే. శ్రీశైల లింగేశ్వర అన్నీ అందిస్తారు. పద్యాలు చూస్తున్నాము, చాలా అద్భుతమైన ధార వారికి. నీకు నేడిచ్చిన నాకు సమస్య, నేడిచ్చిన నాకు సమస్య ఆడించక భుమనాడుగానందముగా. నాకు సమస్యలు నాకు అనుకుంటే అనుకుంటున్నాను కాబట్టి తప్పలేదు, నా సామర్థ్యాన్ని భరించుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో నేడిచ్చిన నాకు సమస్య ఆడించక భుమనాడుగానందముగా. ఆడిద ఓడిద ఆడుతా ఓడుదా ఆడిద లోడిద నీయద
మీ ఎదలా కూడా ఆడిగా ఆడించమగా ఆడియంచు అభినందించను. చాలా బాగుంది. చివరిగా కొంచెం ఇప్పుడు జడ్డం అయితే కూడా పాటు లేదు పద్యం ఉన్నది. ఈ పద్యం అంటే ఎందుకంటే అందరూ ఒకే చోట కొంచెం అటువైపు ఇటువైపు ఇచ్చారు కాబట్టి ఇది అదృష్టం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కుడి ఏమో అవుతుంటారు. ఇటువైపు కడియాలు ఇటువైపు కడియాలు ఇటువైపు చెన్నయ్య. రెండు బంగారం రంగులో ఉంటాయి కాబట్టి చెన్ను అంటే కడియాల్లో బంగారం రంగులో ఉంటాయి కాబట్టి ఇటువైపు కడియాలు అటువైపు కొనాలి. ఎందుకంటే రెండింటి వైపు అనకూడదు కాబట్టి మీరు కుడియమన్నానంటే ఇటువైపు కడియాలు అటువైపు చెన్నయ్య. ఇద్దరు బంగారు ముద్దలు అవి నాకు లభించినటువంటి బంగారు ముద్దలు వాళ్ళ యొక్క ఆశిస్తూ ఉంటాయి కాబట్టి బంగారు ముద్దలు. ఇటువైపు కడియాలు అటువైపు చెన్నయ్య. ఇద్దరు బంగారు ముద్దలు. ఇటుగా స్వయం ప్రకాశం. ఓం ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించుకోవాలి కాబట్టి ఇటుగా స్వయం ప్రకాశ్ ఇటుగా స్వయం ప్రకాశ్ అటువైపు జ్యోతియు సభకు నిగడు మహాప్రబల నిధిదే. సభకు నిగడు మహాప్రబల నిధిదే. అద్భుతమైనటువంటి నిధులను రచించుతున్నారు మా కోసం. ఇటువైపు పల్లెసీన్ అటువైపు మధురశీను. ఇటువైపు పల్లెసీన్ అటువైపు మధురశీను. ఇద్దరు పాటల ముద్దులైరి. పాటలోనే ముద్దులు నన్ను కాస్త ఇంకా మురిపించడానికి కవితల్లో మెరిపించడానికి వాళ్ళు పాటలోనే ముద్దులుగా పిచ్చడానికి కాలుస్తున్నారు. ఇటువైపు పల్లెసీన్ అటువైపు మధురశీన్. ఇద్దరు పాటల ముద్దులైరి. ఇటువైపు భూమయ్య అటువైపు రాజేంద్రు. కనపడం రాజేంద్ర. ఇటువైపు భూమయ్య అటువైపు రాజయ్య. ఇద్దరు భూపతులు ఇద్దరు భూపతులు అటువైపు భూమయ్య అటువైపు రాజయ్య. ఇటువైపు మల్లేశుడు అటువైపు నరసయ్య. ఇటువైపు నృసింహస్వామి. ఇటువైపు నృసింహస్వామి ఇటువైపు అనుకోండి. అటువైపు మల్లేశుడు. ఇద్దరు ఇటువైపు మల్లేశుడు అటువైపు నరసయ్య. అమ్మవారి పట్టుకొచ్చారు. నేను ఇద్దాం అమ్మవారి పట్టుకుంటాను. మొట్టమొదటి వసానం మోదముదను. మొట్టమొదటి వసానం మోదముదను. పూర్తి చేతులు పుణ్యమున
అనుగ్రహం వల్ల ఈ మొదటి అవతారాన్ని మన కొట్టబడి అవతారాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాననేటువంటి సినిమాను ప్రకటించినారు అవతారి గారు. నిషిద్ధాశతో రౌండ్లు మొదలవుతున్నాయండి జాగ్రత్త. సభా సదస్సులకు వందనం. అవధాని గారు వ్యాసంచే ప్రతిష్ఠితమైన వాసనావాసిని సరస్వతి మాటలు వర్ణించండి.